ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ధాన్యం కొనుగోలు పైసలన్నీ కేంద్రమే ఇస్తుందన్నారు. అయినప్పటికీ వడ్ల కొనుగోలు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి చేత కావడం లేదని మండిపడ్డారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకే రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో రామచంద్రరావు ఆధ్వర్యంలో యాత్ర చేపట్టినట్లు తెలిపారు. మండలకు కనెక్టివిటీ ఉండే విధంగా రోడ్లు వేస్తున్నాం. ఈజీఎస్ నిధుల కింద ప్రతి గ్రామానికి నిధులు ఇచ్చినాం. దాంతో మొన్న ఈజీఎస్ నిధులు మళ్ళా దాదాపు 5 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇలా స్టేడియం అధునీకరించడం, మొన్న జమ్మికుంటలో స్టేడియం నిర్మాణం కోసం దాదాపు 7 కోట్ల రూపాయలు కేటాయించినాం. ఉస్నాబాద్ జమ్మికుంట వెమ్నవాడ సంబంధించి హాస్పిటల్స్ అన్నిటి కూడా ఫుల్ ఫ్లెజ్ ఎక్విప్మెంట్, దానిలో పోయిన పేషెంట్ బయట ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా ఉండే విధంగా ఫుల్ ఫ్లెజ్ హాస్పిటల్ మనం తయారు చేస్తాం. ప్రభుత్వ పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులందరూ కూడా దాదాపు 20,000 సైకిళ్లను మోడీ గిఫ్ట్ పేరు మీద ఇచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. డ్రాప్ అవుట్స్ ఎక్కువైతున్నాయి, పరీక్ష ఫీజు కూడా చెల్లించే పరిస్థితి లేదు పేద విద్యార్థులకు అని చెప్పి భావించి గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ విద్యార్థులందరికీ పరీక్ష ఫీజు కూడా నా శాలరీ నుంచి కూడా ఇవ్వడం జరిగింది.